హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలా చంద్రబాబు నాయుడు గారంత తెలివిగల వాళ్ళు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యవస్థలను మేనేజ్మెంట్ చేసే విధానంలో నిష్ణాతుడు. ఎంత బాగా చేస్తాడంటే 'టిల్లు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. బనియన్‌కి తెలియకుండా కడ్రాయర్ లాగేయాలి అనేసి. రివర్స్‌లో అనుకోండి, లేకపోతే కడ్రాయర్‌కి తెలియకుండా బనియన్ లాగేయాలి అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అన్ని వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇటు జడ్జెస్‌ని మేనేజ్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. కోర్టులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లు మేనేజ్ చేస్తున్నారు. ఇలా అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నారు. టోటల్‌గా ఏపీలో ఉన్న ప్రజలందరినీ కూడా తన కంట్రోల్‌లోకి తెచ్చుకొని పరిపాలిస్తున్నారు అంటూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించిన లాజిక్ ఏంటని మీరు అడిగితే, ఇప్పటి వరకు మనకి తెలిసిందేంటి? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి. ఆ కేసులో శిక్ష విధించబడి, రిమాండ్‌కి తరలించబడి, దగ్గర దగ్గర 59 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో స్నేహ బ్లాక్‌లో జైలు కూడి తినొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవునా? కాదా? ఇది వాస్తవమే కదా! వాస్తవం. అప్పుడు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏవైతే సాక్ష్యాధారాలు అప్పట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏవైతే సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చారో వారిపైన ఇప్పుడు ఒక రేంజ్‌లో ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయంట. ఆల్రెడీ మెజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చారు ఐఏఎస్ ఆఫీసర్స్. ఇప్పుడు సిట్, సిఐడి కలిసి ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ పైన భయంకరమైన ఒత్తిడి చేస్తున్నారంట. ఏమని? వాంగ్మూలం మార్చి చెప్పాలి, లేకపోతే మీ ఆట ఆడుకుంటామని. వాంగ్మూలం ఇప్పుడు మార్చి చెప్పాలి. అసలు ఏంటి? మొన్నటి వరకు సో కాల్డ్ యెల్లో మీడియా ఛానల్స్ ఏమన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి ఊరటొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అసలు కోర్టులు చంద్రబాబు నాయుడు గారిని వదిలేశాయి. అసలు బేఫిగర్‌గా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద తిరగొచ్చు అంటూ యెల్లో మీడియా ఛానల్స్ అన్ని కంటా పతంగా ఊక దంపుడు తంపి ప్రజల్ని ఎర్రిపప్పలు చేసాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఏంటి మళ్ళీ? ఆ కేసులో లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఈడీ దగ్గర దగ్గర 23,58,00,000 రూపాయలు ఆస్తులు తీసుకుంది. ఆస్తులు జప్తు చేసింది. అవునా కదా? సో అయితే స్టిల్ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏదైతే ఉందో అది రన్నింగ్ అవుతూనే ఉంది. దానికి సంబంధించిన విచారణలు, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు దాని నుంచి కంప్లీట్‌గా బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నమే సో కాల్డ్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సబ్మిట్ చేసి జడ్జి ముందు, అదే మెజిస్ట్రేట్ ముందు రికార్డెడ్‌గా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళు చెరుకూరి శ్రీధర్ అండ్ అజయ్ జైన్ వీళ్ళందరి పైన సిట్ అధికారులు వెళ్ళి మీరు వాంగ్మూలాన్ని మార్చాలి. అదేవిధంగా సిఐడి వాళ్ళు వెళ్ళి మీరు వాంగ్మూలాన్ని మార్చి మళ్ళీ చెప్పాలి అని వాళ్ళపైన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు? ఈ ఉచ్చు ఇలాగే బిగిస్తే ఆల్రెడీ బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నారు. ఊరట లేదు, తొక్క లేదు. బెయిల్ మీద తిరుగుతున్నారు కాబట్టి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. కానీ అది అంత ఈజీ కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు. బట్ క్లీన్ చిట్ తో చంద్రబాబు నాయుడు గారు బయట ఉండాలన్నదే ఆయన ఆలోచన. ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు చేయకుండా లక్షల ఆస్తులు సంపాదించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోవాలనేది చంద్రబాబు నాయుడు గారి అభిమతం. దానికి అనుగుణంగానే ఎవరైతే యువతకి జాబులు ఇప్పిస్తాం, స్కిల్స్ నేర్పిస్తాం అని చెప్పేసి దగ్గర దగ్గర 380 కోట్లని సూట్ కేస్ కంపెనీలు పెట్టి అటు మార్చి ఇటు మార్చి చివరికి సొంత అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆ కేసు నుంచి ఉపశమనం కావాలి. దానికి ఏం చేయాలి? ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ చెరుకూరి శ్రీధర్, అజయ్ జైన్ వీళ్ళిద్దరిని గట్టిగా ట్విస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన మొత్తం నొక్కి పట్టి వాళ్ళని బెదిరించి లైన్లోకి తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ఒక మెజిస్ట్రేట్ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అది రికార్డెడ్, ఇంకా దాన్ని మార్చకూడదు అన్నట్టు అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పేసాయి. వన్స్ ఏ స్టేట్మెంట్ వాస్ రికార్డెడ్, ఆ రికార్డెడ్ స్టేట్మెంట్ ఇస్ ఫైనల్. దాన్ని మళ్ళీ మార్చి చేయటాలు ఉండవు.
ఇది కంప్లీట్‌గా చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకం. కాబట్టి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ వచ్చేస్తుందేమో వీళ్ళని మేనేజ్ చేస్తే అంటే అంత ఈజీ కాదు. కోర్టులు, వ్యవస్థలు ఒప్పుకోవు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మెజిస్ట్రేట్ ముందు అబద్ధం చెప్పి, మళ్ళీ ఇప్పుడెళ్లి కొత్తగా అది అబద్ధం అని చెప్తే ఎవడైతే ఆ వాంగ్మూలం ఇచ్చాడో వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ జైల్‌లో ఏస్తారు. ఆ జడ్జి నేనేం పిచ్చోడినా? నువ్వు చెప్పిందల్లా నేను ఫస్ట్‌లో రికార్డ్ చేసి, మళ్ళీ ఇప్పుడు నువ్వు మార్చి చెప్తే నేను తీసుకోవటానికి అని జడ్జి అడుగుతారు. కోర్టులు అడుగుతాయి. అటువంటప్పుడు ఎవరైతే వాంగ్మూలాన్ని మార్చారో వాడు తప్పుడు వ్యక్తి అవుతాడు. ఒక ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ఒక తప్పుడు వ్యక్తిగా ప్రపంచంలో చలామణి అవ్వడానికి ఇష్టపడతాడా? కాడు కదా! కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి క్లీన్ చిట్‌తో బయటపడాలి. యువతను మోసం చేశాడన్న అభియోగం జీవితాంతం చంద్రబాబు నాయుడులో తన చరిత్రలో కూడా లిఖించబడతది. సో, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసకారిగా జైల్‌లో శిక్ష అనుభవించిన వ్యక్తిగా ప్రజల ముందు దోషిగా కంపల్సరీగా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షాలు ఎవరొచ్చినా కూడా వాళ్ళంతా చూపిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. సో, సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద ఒక మెజిస్ట్రేట్ ముందు ఏదైనా వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు, చేర్పులు చేయకూడదు, ఉండవు అనేది వాస్తవం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఇప్పుడు వృధా ప్రయాసేమో అనిపిస్తుంది. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్‌ని సిట్ తోటి అటు సీఐడీతో బెదిరించి వాంగ్మూలం మార్చాలంటూ బలవంతపు చర్యలు దిగటం అనేది చాలా బాధాకరం. ఈరోజు ఈ వార్త సంచలనాన్ని సృష్టించబోతూ ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ క్యాడర్ వ్యక్తుల్ని భయపెట్టి వాళ్ళ వాంగ్మూలాన్ని మార్చి కోర్టుల్ని, వ్యవస్థల్ని, పోలీస్ సిస్టమ్‌ని, సీఐడీని, అందుకనే సిట్‌ని అన్నిటిని మేనేజ్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అదే కాదు లూథ్రా కూడా ఇప్పటి వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ లాయరు లూథ్రా ఉన్నాడో ఆయన కూడా ఈ కేసు నుంచి ఎలాగైనా 3 నెలలు టార్గెట్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని బయటపడేయాలనేసి ఇక్కడ విజయవాడలోనే హోటల్లో స్టే చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది కదా మనకి. సో, అతను చెప్పిన డైరెక్షన్ లోనే సిట్ గాని, సిఐడి గాని వెళ్తున్నారు. ఎందుకంటే లాయర్‌కి ఇటు సిట్ కని, సిఐడి కానీ, పోలీసుల వ్యవస్థ కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ లూథ్రా గారు విజయవాడ హోటల్లో బస చేస్తున్న ప్లేస్‌కెళ్ళి ఈ సిట్టు, సిఐడి, పోలీస్ అధికారులంతా ఎళ్లి ఆయన దగ్గరికెళ్ళి ఆయనతో గోష్ఠులు జరిపించడం, తనతో మీటింగ్‌లు పెట్టుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత లూథ్రా గారి డైరెక్షన్‌లోనే ఈ ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయా? ఎందుకంటే 3 నెలలు టార్గెట్. గంటకి లక్షల్లో తీసుకునే లాయరు 3 నెలల కన్నా ఎక్కువ ఆయన మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వి హావ్ టు ఆ లెక్కలు కూడా చూయించాల్సొస్తది. సో, ఈ 3 నెలల టార్గెట్‌లో లూథ్రా భయపెట్టో, బామాలో, కాళ్ళు పట్టుకునో ఏదో విధంగా ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారిని బయటపడేయాలి. దానికి పర్టిక్యులర్ ప్యాకేజ్ ఉండుంటుంది. సో, ఆ కారణంగానే ఈ చంద్రబాబు నాయుడు కేసు ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేసు 375 కోట్లు దగ్గర దగ్గర 370, 80 కోట్లని దొబ్బేశారు. ఆ కేసు నుంచి బయటపడతానికి ప్రయత్నిస్తున్నారు. సో, దీన్ని బట్టి మనకు అర్థమైందేంటి? చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అనేది కొట్టేయబడలేదు. జస్ట్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద తిరుగుతున్నారు. హెల్త్ బాగాలేదు నాకింకా అని ఒక దాంతో. ఇప్పుడు దాన్ని కొట్టేయించుకునే ప్రయత్నం. సో, ప్రజలందరికీ క్లియర్‌గా అర్థమైంది కదా! సిద్ధార్థ లూథ్రా డైరెక్షన్‌లో సిట్, సిఐడి అందరూ కలిసి గతంలో వాంగ్మూలం ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్‌ని భయపెట్టి మళ్ళీ వాంగ్మూలం మార్చాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఫేవర్‌గా కేసు చేయాలని చెప్పి నానా కష్టాలు పడుతున్నారు. అది జరిగిద్దంటారా? ఇదంతా ప్రజల పక్షంగా యెస్ ఆర్ నో అనే విషయం తెలియాలి నాకు. అండ్ మీ అందరికి నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మేము అందించే న్యూస్ ఏదైతే ఉందో యాక్యురేట్ న్యూస్. అది మీరు యెల్లో మీడియా ఛానెల్స్‌కి వెళ్లి వెతికితే దొరకదమ్మా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఉర్ర దొరికింది. చంద్రబాబు నాయుడు గారిని వదిలేసారు అనేసి. అటువంటి న్యూస్ యెల్లో మీడియా ఛానెల్స్‌లో, యెల్లో పేపర్‌లో దొరకదు. కేవలం మన పోస్ట్ 360 ఛానెల్‌లోనే దొరుకుతుంది. ఇది 100% పక్కా న్యూస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.